కొరింథీ పత్రిక ఏర్పడడానికి కారణమే అపోస్తల కార్యము. అపోస్తల కార్యం అర్థం కాకుండా కొరింథీ పత్రిక నీకు అర్థం అవ్వదు. కొరింథీ పత్రికలు 1 ఉందా 2 ఉందా? 2 పత్రికలు రాయడానికి గల కారణం 18 వచనాలే. 18 వచనాల చరిత్ర 2 పత్రికలను రాయాల్సినంత అవసరం ఏర్పడింది. అందుకని అపోస్తల కార్యము 18 అధ్యాయం ఎవరైతే ఆ 18 వచనాలు కంటత పెట్టేస్తారో వాళ్ళకి కొరింథీ పత్రికల నుంచి నేను ఏ వచనం చెప్పినా వాళ్ళకి వాళ్ళ నీళ్ళగా అర్థమైపోతుంది. అందుకని నీకు అది చదివించాను, స్పష్టంగా చదివే వ్యక్తి చేత చదివించాము. సో ఇప్పుడు అదంతా మనసులో పెట్టుకున్నారని అంటే ఇప్పుడు చెప్పే పాఠం అద్భుతంగా అర్థమవుతుంది. మనము ఏదైనా అటు ఇటు టైంపాస్ చేసే బోధ చేసేవాళ్ళం కాదు మనము. సరే, విలువైనటువంటి సారం ఎక్కడైనా పోయి వినబో, ఎక్కడైనా దీని పోయి చెప్తూ ఉంటే వాడు జొల్లు గారాలి అంతేనా వాడికి. ఎందుకంటే వాడు వినడు, వాడు చెప్పుండడు, దాన్ని ఏదో రసవత్తరంగా చెప్పేసి పంపించేస్తారు. కానీ మనది అది కాదు. సారం ఏంటిది, ఇందులో నాకేమి అవసరం, నా రూపం ఎలా మారిపోతుంది, అది చూడబోతున్నామ్మా. అందుకని ఇక ఆరాధనలో దయ ఉంచి మీరు మనసున పెట్టుకోవలసినది కొరింథీలకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి అపూర్వమైన జీవన విధానాన్ని నేను అన్వయించుకోబోతున్నాను. ప్రతి ఒక్కళ్ళ ఫీల్ అయ్యే వాక్యం వింటేనే నువ్వు మారగలుగుతావు అన్నది 3 ఫ్లోర్లో కూర్చున్న నా సోదరులు దయ ఉంచి గుర్తుపెట్టుకోండి. సో అందులో ఇప్పుడు మనం కొరింథీ సంఘం గురించి మనం ఆలోచించాలంటే ఎప్పుడు ఏర్పడింది నాయన ఈ కొరింథీ సంఘం? పాఠానికి వస్తున్నా నాయన, దగ్గర బాగా వినండి అందరూ. ఈ కొరింథీ సంఘము ఎప్పుడు ఏర్పడింది? ఎవరికైనా తెలుసు నాయన? జరా ఇదేదో కథ కాదు, స్టోరీలు కాదు, ఇవి జరిగిన చరిత్ర. అందుకే దానికి కాలాలు ఉన్నాయి, ఎలా ఏర్పడిందో వివరణలు ఉన్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం విందాము దాన్ని. ఈ కొరింథీ సంఘమును ఎప్పుడు ప్రారంభించాడు? ప్రారంభించిన వ్యక్తి ఎవరు? దాన్ని కాపాడుతున్నది ఎవరు? ఆయనకు బోధకుడు ఎవరు అన్న విషయాన్ని కూడా మనం స్పష్టంగా ఆలోచించాలి. ఈ కొరింథీ సంఘమును ఎప్పుడు ప్రారంభించాడు? ఎవరు ప్రారంభించారు? సరేనా? క్రీస్తు శకము 50 నుంచి 52 మధ్య కాలంలో, క్రీస్తు శకము రాసి పెట్టుకున్నా మంచిదే. మీకు ఇది మీ పిల్లలకైనా మీరు చెప్తారు, లేదా మీరు వెళ్ళి ఆయా చోట్ల చెప్తారు కాబట్టి ఖచ్చితంగా చెప్పడానికి ఉపయోగపడుతుంది. కొరింథీ సంఘమును స్థాపించినది ఎప్పుడయ్యానంటే క్రీస్తు శకము 50 నుంచి 52 మధ్య కాలంలో సంఘాన్ని స్థాపించింది పౌలు గారు. సంఘమును స్థాపించింది, కట్టింది. సంఘము అంటే బిల్డింగ్ కాదు. సంఘం అంటే ఎవరినైనా మనమే కదా, మనమే బాప్తీసం పొందిన వారిని అట్లనైనా సంఘంగా సమకూర్చారు. 3000 మందితో ప్రారంభమైనటువంటి ఆ సంఘములో క్రీస్తు శకము 50-52 మధ్యకాలంలో కొరింథీ పట్టణస్థులు కూడా ఆ సంఘములో చేర్చబడ్డారు. చూసారా? అప్పుడు సంఘము ప్రారంభమైంది. అలా చేర్చి సంఘాన్ని, ఆ స్థానిక సంఘాన్ని నిర్మించింది అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఈయన ఆ పట్టణానికి ఎప్పుడు పోయాడు అని అంటే సరైన 2వ సువార్త ప్రయాణంలో ఆయన సరైన ఫిలిప్పు, మాసిదోనియా ప్రాంతంలో ఫిలిప్పు పట్టణము నుంచి, రాజధాని ఫిలిప్పు పట్టణం, అక్కడి నుంచి మెల్లగా సువార్తను వెదజల్లుకుంటూ ఫిలిప్పు, దెసలోనిక, ఏథెన్సు, ఆ తర్వాత వచ్చి అడుగు పెట్టిందే కొరింథీ. చూసారా? 2వ సువార్త ప్రయాణములో ఆయన మాసిదోనియా ప్రాంతంలో సంఘాలను స్థాపిస్తూ, ఈ కొరింథీ సంఘానికి కంటే ముందు ఫిలిప్పు సంఘం ఉందే.
చూసారా, దెసలోనిక సంఘం ఉంది, ఏథెన్సుల సంఘం ఉంది. అటు తరువాత ఆయన కొరింథీలో అడుగు పెట్టడం జరిగింది. ఫిలిప్పులో వాక్యం చెప్పాడు. ఫిలిప్పులో పట్టణంలో సంఘము ప్రారంభమైంది, చాలామంది రక్షణ పొందారు. అటు నుంచి నెమ్మదిగా దెసలోనికకు వచ్చాడు. దెసలోనికలో వాక్యం చెప్తూ ఉంటే అదిగో కొంతమంది దుండగులు లేచి వాక్యాన్ని చెప్పనీయకుండా పౌలుకి అడ్డుపడ్డారు. ఆ తర్వాత మెల్లగా దెసలోనికను విడిచి వస్తూ ఉన్నప్పుడు ఏథెన్స్ పట్టణానికి వచ్చారు. అక్కడి నుంచి ఒక చిన్న ఆలోచన చెప్పి, నాయన మీరు దెసలోనికలోనే ఉండండి అని పౌలును, శీలను, తిమోతి ఏనైనా శీలను పౌలు గారు అక్కడే వదిలిపెట్టి పౌలు గారు మాత్రం ఏథెన్స్కి రావడం జరిగింది. ఏథెన్స్ పట్టణానికి వచ్చాడు. అక్కడ దుండగులు గలిబిలి చేసేసారు దెసలోనికలో. అందుకని వారి విశ్వాసం ఎక్కడ చెడిపోతుందో, వారు ఇప్పుడిప్పుడే రక్షణ పొంది ఉన్నారు నాయన, కొంచెం వారిని జాగ్రత్తగా సెట్ చేసిన తర్వాత రండి, నేను ఏథెన్స్లో ఉంటాను, పక్క ప్రాంతంలో ఉంటాను అంటే చాలా సార్లు వెయిట్ చేశాడు. ఏథెన్స్లో కూడా సంఘం ఏర్పడింది, కానీ రాలేదు వీళ్ళు. సరే, సమయం వేస్ట్ చేయకూడదని ఏథెన్స్ నుంచి మెల్లగా కొరింథీకి వచ్చాడు. కొరింథీకి వచ్చిన తర్వాత ఎన్ని నెలలు ఉన్నాడంటే ఆయన? సంవత్సరము 6 నెలలు. వెరీ గుడ్, సంవత్సరం అది చదివినారు కదా, అందులో డీటెయిల్స్ అంత గుర్తుపెట్టుకున్నారంటే ఇవన్నీ వచ్చేస్తుంది. సంవత్సరం 6 నెలలు అక్కడ ఏం జరిగింది? సంవత్సరం 6 నెలల్లో సంఘమును ప్రారంభించి సంవత్సరం 6 నెలలు వారిని స్థిరపరిచి బలపరిచాడు. అది కొరింథీ సంఘము. ఆ కొరింథీ సంఘములో చూసారు నేను ఏం విషయాలు జరిగినాయో 18 వచనాలే ఉన్నాయి. 10 సార్లు దాన్ని మీరు ఇంటికెళ్ళి చదివేస్తే కూలంకుషంగా మీకు అర్థమైపోతుంది. అక్కడ ఎంతో ఒడిదుడుకులు వచ్చినాయి. అక్కడ పరిచర్యకు ఆయనకి ఎవరెవరు తోడయ్యారు చూసారా, ఆ విషయం అంతా అందులోనే ఉంది. అందుకే దాన్నే చదివించాను మిమ్మల్ని చేత. 18 వచనాలే, ఎంత చెప్పలేదు నాకు తెలిసి, కంటత కూడా పెట్టేయచ్చు దాన్ని. ఆ సందర్భాన్ని అంతా మీరు మనసులో పెట్టుకునేసి ఆ సంఘము ఎంత కష్టం మీద ఏర్పడిందో ఒకసారి 2 ఇంపార్టెంట్ విషయాలను దాన్ని చెప్పి తర్వాత ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి, అందరు తీయండి. అపోస్తుల కార్యములు. కొరింథీ సంఘాన్ని అర్థం చేసుకునే ముందు మీరు అర్థం చేసుకునే విషయం ఇది. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం మొదటి 18 వచనాల్లో సరేనా, చదువునా స్పష్టంగా నువ్వు చదివిన ప్రకారమే చదువు, అవసరమైంది చెప్తా వస్తాను. అక్కడ ఏమి జరిగింది విషయాలు మీకు తెలియజేస్తాం. కొన్ని మాటలు వరుసగా చదువునా. అటు తరువాత పౌలు అదిగో ఏథెన్స్ చెప్పానా, ఏథెన్స్ పట్టణంలో వెయిట్ చేసి శీలయు తిమోతి వస్తాడని వెయిట్ చేశాడు. రెండవ ప్రయాణంలో ఎవరెవరు వచ్చారు? సరే, మొదటి ప్రయాణంలో ఎవరెవరు వచ్చారు? పౌలు, బర్నబా. మొదటి ప్రయాణం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? 13, 14 అధ్యాయాలు. మొదటి ప్రయాణం అంటేనే టొబుక్కును గుర్తు రావాలి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, 14వ అధ్యాయము కూలంకుషంగా అర్థమైపోద్ది. ఇక రెండవ ప్రయాణము ప్రారంభించేటప్పుడు పెద్ద వివాదం జరిగింది. ఎవరెవరికి? బర్నబాకిని, పౌలుకిని. ఏంటి ఆ వివాదం అని అంటే, యోహాను అన్నటువంటి వ్యక్తిని వెంట పెట్టుకోబోదాం అన్నది బర్నబా యొక్క ఆలోచన. దాని వివరంగా మీకు ఎన్నో మార్లు చెప్పాను. అతను పెర్గేలో దేవుని పని చేయడానికి మనకు సహాయంగా వచ్చి వదిలిపెట్టి మధ్యలో వచ్చేసిన వాడిని వద్దు అన్నది పౌలు యొక్క వాదన. తీసుకువెళ్ళాలి అన్నది బర్నబా వాదన, వద్దన్నది పౌలు వాదన. వీరి మధ్య పెద్ద వివాదమే జరిగి ఒకరికొకరు విడిచిపెట్టి ఆయనేమో ఆ యోహాన్ని వెంట పెట్టుకొని బర్నబా కుప్రాకు వెళ్ళిపోయాడు, తన సొంత ఊరికి వెళ్ళిపోయాడు. కానీ పౌలు మాత్రము శీలను, తిమోతిని ఏర్పాటు చేసుకుని ఈ రెండవ ప్రయాణాన్ని ప్రారంభించాడు. అలా రెండవ ప్రయాణంలో వచ్చి ఫిలిప్పు, దెసలోనిక, ఏథెన్సు,
కొరింథీ, ఎఫెసులో అడుగుపెట్టి వచ్చేసారు. ఇది రెండవ ప్రయాణంలో షార్ట్ మెసేజ్. ఆ రెండవ ప్రయాణంలో అలా ఏథెన్స్ నుంచి ఇదిగో దెసలోనికి వచ్చారట, కొరింథీకి వచ్చారట. అది ఇప్పుడు చదువుతున్నది. ఇప్పుడు బాగా మీరు ఇప్పుడు మనసు పెట్టుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. చూడండి ఆయన, అటు తరువాత అదిగో పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీనకు వచ్చి పొంతు వంశీయుడనైన అకుల్లా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. వీళ్ళు ఏ ఊర్లో ఉన్నారు ఇప్పుడు? కొరింథీలో ఉన్నారు. కొరింథీ పట్టణం దిగంగానే ఎవరైనా ఉన్నారా క్రైస్తవులు అని చూస్తే ఎవరున్నారు? ఆయన అకుల్లా ప్రిస్కిల్లా ఉన్నారు. వారితో పోయి కలుసుకున్నాడు. వారు ఎవరు అని అంటే, వారి సొంత ఊరు ఏ ఊరు అంటే వారి రోమా, ఇటలీ. వారు క్లౌదియ చక్రవర్తి వలన ఆజ్ఞాపించినందువలన వారు అక్కడికి రావాల్సి వచ్చింది. అక్కడ వచ్చి వారు పని చేసుకుంటున్న వృత్తి ఏదంటే డేరాలు కుట్టుకునేవారు. డేరాలు కుట్టడం అంటేనైనా ఇప్పుడు మనకు బిల్డింగ్లు కట్టడం, డేరా ఇల్లు జరా బయలుదేరా అనొచ్చు మన భాషలో. ఇప్పుడు అప్పుడు ఆనాడు బయలుదేరులు వాళ్ళు. అదే వృత్తికి సంబంధించిన వ్యక్తి పౌలు గారు. అతనికి కూడా ఇల్లు కట్టడం వచ్చు. బాగా పెద్ద చదివిన వాడు మళ్ళా. రైట్, సరే. ఇప్పుడు కలుసుకొని ఏం చేశారట నాయనా? అది మనకు కావాల్సింది. కలుసుకొని వాళ్ళు ఏం చేశారట? 5వ వచనం, ప్రతి విశ్రాంతి దినమున అదిగో ఎక్కడ? కొరింథీలో. గుర్తుపెట్టుకోవాలి మీరు, కొరింథీలో సమాజ మందిరానికి వెళ్ళాడట. సమాజ మందిరం అంటే ఆయన ఈరోజు మనం సంఘం అని పిలిచాము. సంఘములు ఏర్పడక మునుపు సంఘంగా కూడుకునే దాని పేరే సమాజ మందిరము. అప్పుడు అందులో ఎవరు ఉంటారు? సమాజ మందిరంలో ఉండేదల్లా ఎవరు? యూదులే ఉంటారు. సంఘములు ఎవరు ఉంటారు? క్రైస్తవులు. క్రైస్తవులు అంటే ఎవరు? ఎవరైనా ఉండొచ్చు తల్లి. అన్ని జనులు ఉండొచ్చు, యూదులు ఉండొచ్చు, ముస్లింలు ఉండొచ్చు, హిందువులు ఉండొచ్చు, ఎవరైనా బౌద్ధులు ఉండొచ్చు, సిక్కులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కొన్ని మతాల్లో చూసారా వాళ్ళే ఉండాలా? చూసారా, ముస్లింలే ఉండాలి, హిందువులే ఉండాలి, సిక్కులే ఉండాలి. అట్ట కాదు ఇది. సంఘము అని అంటే అందరూ ఉండాలి. అలాగూ ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించొచ్చు యూదులను, ఇది ఎక్స్ట్రా, గ్రీకు దేశస్థులను ఒప్పించుచూ ఉండెను. 2 రకాల వాళ్ళు అక్కడ ఉన్నారు. యూదులు ఉన్నారు, గ్రీకు దేశస్థులు ఉన్నారు. ఆనాడు గ్రీకు దేశస్థులు అంటే అర్థం ఏంటైనా? దేవుణ్ణి ఎరగనటువంటి ఒక గుంపు అని అర్థం. ఆ ఎరగనటువంటి వారు ఎక్కువ శాతం మంది ఎవరు ఉన్నారయ్యానంటే ఏమన్నా గ్రీకు దేశస్తులే ఉన్నారు. వినండి, గ్రీకు దేశస్తులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు వచ్చి ఉన్నారట సమాజ మందిరంలో. వారికి ఏమైనా తర్కించుచు ఒప్పించుచు ఉండేది అంటే పాఠాలు చక్కగా చెప్తూ ఉన్నారు. ఓకే, మళ్ళీ ఏం జరిగిందంటే ఆయన ఇది గిని మీకు అర్థం కాకపోతే నేను ఇప్పుడు పాఠం పోయి చెప్పానంటే మీకు అర్థం కాదు. అందుకని ఇది కూలంకషంగా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొరింథీ పట్టణంలో సంఘం ఎలా ఏర్పడిందో చెప్తున్నాను. దానికి సంబంధించిన రెఫరెన్స్ ఎక్కడ ఉందంటే అపోస్తుల కార్యంలో చూస్తున్నాం మనం. అది కూడా 18వ అధ్యాయంలో మొదటి 18 వచనాలే ఆ సంఘం ఎలా ఏర్పడిపోయిందో వివరణ అంతా ఇచ్చేస్తున్నాడు. అది షార్ట్గా చెప్తున్నాం మీకు. కొరింథీలో ప్రవేశించగానే ఎవరు వచ్చారయ్యా? అకుల్లా ప్రిస్కిల్లా తోడయ్యారు. ఎవరికి? పౌలు గారికి. ఓకేనా, వెరీ గుడ్. అంత వినాలా. పౌలు గారు ఏ వృత్తికి సంబంధించిన వాడు? డేరా. అదే వృత్తికి సంబంధించిన వాళ్ళు ఎవరు? అకుల్లా ప్రిస్కిల్లా. వీరు కలిసి ఏం చేస్తున్నారు? ఉన్నారు. ఇప్పుడు సమాజ మందిరంలోకి వెళ్ళి వాక్యం చెప్పేటప్పుడు ఎవరెవరు ఉన్నారు? ఆ తర్వాత పౌలు ఉన్నాడు, శీల ఉన్నాడు, తిమోతి ఉన్నాడు, ఇంకా ఈ లెటర్ని రాసిన ఆయన ఉన్నాడు. అది మర్చిపోయారు మీరు. ఎవరు? లోకా.
కళ్ళారా చూస్తూ రాశాడు దాన్ని. అంటే దీని అంతా రాసింది ఎవరు అంటే ఆయన దగ్గరుండి చూస్తున్నాడు ఇవన్నీ. వెరీ గుడ్. ఇప్పుడు ఏం జరిగింది ఆ ఊర్లో? శీలయు తిమోతియు మాసిదోని నుండి వచ్చి, అంటే ఎక్కడి నుంచి వచ్చారట ఇప్పుడు వాళ్ళు? మాసిదోనియాలు, అది దాని రాజధాని ఏదని ఫిలిప్పో, దెస్సలోనికా, ఆ ప్రాంతంలో అదే వీళ్ళు గలిబిలి చేశారు కాబట్టి వాళ్ళు అక్కడే ఉండండి అని విడిచిపెట్టి వచ్చేసినాడు. కొన్నేళ్ళు అంటే దీన్ని బట్టి చూస్తే చాలా దశలో ఏథెన్స్లో వాక్యం చెప్పేంత వరకు రాలేదు వాళ్ళు. ఒక పట్టణంలో వాక్యం చెప్పి సంఘం ఏర్పాటు చేసి వారిని స్థిరపరిచి వచ్చేంత వరకు వారు కుదురుకోలేదని అర్థం. దెస్సలోనికలోను ఫిలిప్పులో ఉన్నవారు. ఆ తర్వాత కొరింథీలో ఉన్నాడన్న విషయం తెలుసుకొని వాళ్ళు కొరింథీలో ఉండేటప్పుడు వచ్చి కలుసుకున్నారు. కొరింథీలో ఆల్రెడీ ఏనైనా అకుల్లా, ప్రిస్కిల్లా, పౌలు గారు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎవరు వచ్చి కలుసుకునేసారు? శీలయు తిమోతి వచ్చారు. వెరీ గుడ్, చాలా బాగుంది. ఇప్పుడు దున్నేస్తారు నాయన. ఏం చేస్తున్నారు ఇప్పుడు? చదువునానా? పౌలు వాక్యమును బోధించుట యందు ఆతృత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచూ ఉండెను. కొరింథీ అదిరిపోతా ఉంది. కొరింథీ పట్టణంలో యేసే క్రీస్తు. ఈ అపూర్వమైనటువంటి బోధను ఆ పట్టణంలో చూసారా, వెలుగెత్తి చాటేస్తున్నాడు పౌలు. కొంతమంది ఏం చేశారటైనా ఎదురాడి దూషించినప్పుడు ఎవరిని? పౌలని. నువ్వు చెప్పేది తప్పు. ఇక్కడ కూడా ఎదురవుతుంది. కొరింథీలో కూడా ప్రాబ్లం ఉంది. అది ఇప్పుడు చూడాల్సిందే. ఎదురాడి దూషించినప్పుడు అతను తన వస్త్రములను దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. మేమేమో వాక్యం చెప్తున్నాము, మీరేం చేస్తున్నారైనా వినటం లేదు. మీకు మేమేమో చెప్పాల్సిందేమో చెప్తున్నాను, వారు వినటం లేదట. అందుకు లేచి దులిపితే, అది దులపడం ఎవరు నేర్పించింది? యేసు ప్రభువారు. ఏ పట్టణానికైనా వెళ్ళి మీ పట్టణంలో ప్రవేశించి ఎవరి ఇంటిలోనికైనా మీరు వెళ్ళినైతే ఈ కుటుంబానికి సమాధానము కలుగును గాక అని వారిని దీవించి లోనికి వెళ్ళాం. వారు నిన్ను స్వీకరించి నువ్వు చెప్పే వాక్యాన్ని వారు అంగీకరిస్తే ఆ కుటుంబం అపూర్వకంగా ఆశీర్వదించబడుతుంది. వారు వద్దు అని అన్నారా? రైట్. ఏం చేసి వచ్చానైనా నీ పాత ధూళిని, నీకు బట్టకున్నటువంటి దుమ్మును ఏం చేసి వచ్చాయనైనా దులిపేశారండి. అది అప్పుడు మిమ్మల్ని ఏం చేస్తుంది? ఆయన సాక్ష్యం పలుకుతుంది అన్నది యేసు మాట. అప్పుడు చూడండి ఒకసారి ఇదే ప్రయత్నాన్ని పౌలు గారు కొరింథీ పట్టణంలో చేశారు. యూదులకి మొదట చెప్పాలి. యూదా జన్మే మొదట దేవుని స్వీకరించిన ఒక గుంపు. చూసారైనా యూదులు ఎవరినైనా వీళ్ళకే ఎందుకు వచ్చింది వాక్యం వినే అవకాశం అంటే వారందరూ ఎవరి సంతానం? యాకోబు సంతానము. యాకోబు ఎవరి సంతానం? ఈసాకు సంతానం. ఈసాకు ఎవరి సంతానం? అబ్రాహాము సంతానం. అబ్రాహాముకి ఈ వరము దేవుడిచ్చింది. అబ్రాహాము ఆ బతికే కాలంలో ఆనాడు దేవుని అంగీకరించి దేవునికి లోబడి బ్రతికినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అబ్రాహామేనో. అందుకని అబ్రాహానికి దీవెన. నువ్వు అంగీకరిస్తే అబ్రాహాము నీ సంతతి 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 అంతటిని నేను దీవిస్తాను అని వాగ్దానం చేసింది అబ్రాహాముకి. అబ్రాహాం యొక్క ఆశీర్వాదము ఈరోజు కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి యూదులకు కూడా అవకాశం వచ్చింది. ఉచితంగా వినే అవకాశం వచ్చింది. పరలోకపు రాజ్యపు విషయాలను తెలుసుకుని దేవుని నమ్మే నిజదేవుని తెలుసుకునే అవకాశము ఆ యూదులకే మొట్టమొదటిసారి రావడానికి కారణం అబ్రాహాం యొక్క తండ్రి. అతని సంతానంలో పుట్టినందుకు ఈ ఆశీర్వాదము. మనకు లేదు. అది మనము పుట్టలేదు అబ్రహాముకి. అబ్రహాము సంతతికి ఇదిగో పుట్టితేనే వారికి ఈ వాక్యము మొదట వెళ్ళి స్వీకరించే అధికారమును దేవుడు ఆ జాతికే ఇచ్చాడు.
ఇప్పుడు ఈయన ఏం చేశాడు? అదే స్వాతంత్రమును బట్టి మొదట మీకు చెప్పుట ఆవశ్యకము, మీరు విననందున ఇదిగో మీరు వినలేదు అనడానికి ఇదిగో దుమ్ము దులిపేసి బట్టలను ఇదిలిచ్చేసి ఎక్కడికి వచ్చేసాడంట బాబు? అన్యజనుల దగ్గరికి వచ్చేసాడు. అమ్మయ్య, కొరింథీలో ఇప్పుడు యూదులు వినటం లేదో, ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చేసారు? కొరింథీలో ఏం జరిగిందని అడిగితే ఇక్కడ వచ్చి డగడగ చెప్పేసేయాలి మీరు, అట్టుండాలి. అందుకే వివరమయ్యేటట్టు చెప్తున్నాను. అర్థం కాలేదా? మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్తాను. అర్థమైందా? అర్థం కాలేదా? నేను ఆ 3 ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి నేను సంవత్సరాలు బడి కొరింథీ సంఘాన్ని చెప్పాలి. నేను మీది ఇది అర్థం అయితేనే నేను అది చెప్తే మీకు చక్కగా అర్థమవుతుంది. అందుకని చక్కగా అర్థం చేసుకోండి. వెరీ గుడ్. ఆ తర్వాత ఏం జరిగిందని అంజన్ దగ్గరికి వచ్చాడు, దులిపేసి వచ్చి ఏం చేసిందండి ఆయన? నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యుద్ధకు పోదునని వారితో చెప్పి అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అను ఒకరి ఇంటికి వచ్చాను. ఆ ఇంటి పేర్లు కూడా చెప్పేశాడు. ఇది ఇన్ని కథలా? ఊరు పేరు, సమయము, ఆ ఇంటి పేరు, ఆ ఊర్లో ఉన్న ఇల్లు. దయా బాబు, ఇది బైబిల్. ఓకే, వచ్చి వారి పేర్లు చెప్తున్నాడు. తీతియు యూస్తు అని ఒకని ఇంటికి వచ్చాను. చాలా మంచి ఇల్లు ఉంది నాన్న. నెల్లూరుకి వచ్చినప్పుడు నేను కూడా అట వెతికి వచ్చినటువంటి ఇల్లులు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి వచ్చాను. ఆ దేవుడు ఎప్పుడో సిద్ధం చేసేసాడే. అలాగొచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి, అతని ఇల్లు ఎక్కడుందట? సమాజ మందిరమును ఆనుకొని ఉందట. సమాజ మందిరాన్ని ఆనుకొని ఉంటే ఎంత గొప్ప భాగ్యమో. మా ఇల్లు ఎక్కడ తెలుసా? మా ఇల్లు ఎక్కడ ఉంది తెలుసు నాయన? చర్చ్ బిల్డింగ్కి ఆనుకొని ఉంది. కాదు, చర్చ్ బిల్డింగ్లోనే ఉంది. ఎంత ధన్యం ఇది! మా ఇల్లు ఎక్కడుంది తెలుసా? ఎక్కడ సార్ మీ ఇల్లు? అక్కడ ముత్యాలపాలెంలో బైబిల్ విజ్ఞాన కళాశాల అని ఉందా? అదే అది ఇల్లా? అదే ఇల్లు, అందులోనే ఉన్నా నేను. యూస్తు చూసారా? తీతియో ఎంత గొప్పవారినైనా, ఆ పేరే అంత బాగుంది. వీళ్ళు అన్యజనులు వీళ్ళు. కాకపోతే ఇల్లు మాత్రము చర్చ్ బిల్డింగ్ అనుకొని ఉంది. ఉండి ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు, అతని పేరు చూడండి, క్రిస్పు. అది సమాజ మందిరపు అధికారి, యాజకుడు అంటారు చూసారా? ఆ రోజు బోధకులాగా మందిరంలో పనులు చేసేవారు ఉన్నారు. అందులో ఎవరైనా క్రిప్సు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వసించను. అబ్బా, క్రిప్స్ ఏం మారిపోయాడబ్బా! సమాజ మందిరంలో వాక్యం వింటున్న వ్యక్తి కూడా మారిపోయాడు ఒక ఆయన. తర్వాత మరియు కొరింథీలలో అనేకులు విని విశ్వసించి బాప్తీసం పొందారు. అయిపోయింది. ఇక్కడ ఏందది? సంఘము. అమ్మ, అక్కడ దీన్ని చెప్పడానికి ఎన్నో వాక్యం చదివా? 9 వాక్యాలు చదివేశాడు. 9 వాక్యము 1 సంవత్సరము 6 నెలల 6 నెలలు జరిగితే 2.5 గంటలు నువ్వు సినిమా చూసేస్తావు. కానీ దాన్ని తీయడానికే సంవత్సరాలు. వాడి పేరు ఏం పేరైనా? రాజమౌళి గాడైతే 5 ఏళ్ళు 6 ఏళ్ళు తీయాలి. 5-6 ఏళ్ళు చూసారా? తీస్తే 2.5 గంటలు ఏం బాగలేదా అని వచ్చేస్తారు మీరు. ఎవరు చూసారా? ఇది నీకు అర్థం అవడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో. 1 సంవత్సరము 6 నెలలు జరిగిన విషయాన్ని కూలంకుషకంగా మీరు నిమిషాల్లో వినేశారు. అది అక్కడ జరిగింది. 1 సంవత్సరం 6 నెలల వరకు ప్రయాస ఒకసారి చూడండి ఆయన. అంత కష్టపడుతున్నారు. అప్పుడు సంఘం ఏమైంది అయినా? ప్రారంభమైంది. బాబు, ఇప్పుడు ఎవరెవరు ఉన్నారైనా ఇప్పుడు ఆ సంఘంలో? చర్చిలో బాప్తిసం పొందిన వాళ్ళు కొన్ని పేర్లు వెరీ వెరీ ఇంపార్టెంట్, అందుకే గుర్తుపెట్టుకోవాలి. కొరింథీ సంఘం అంటే టక్కున గుర్తు రావాలి.
యూస్తు ఆయన సమాజ మందిరపు అధికారి, సారీ అనిజనుడు, తీతుయు, ఆ తర్వాత సమాజ మందిరంలో ఉండేది ఎవరు? క్రిస్పో, ఇంకా అనేకులు అనేసాడు. వీరందరిని గుర్తుపెట్టుకోవాలి. వీరందరూ వాక్యము విని ఏం పొందారు తంబి? బాప్తిస్మము పొందారు. అంటే ఏం ఏర్పడిందని అర్థం? సంఘం ఏర్పడింది. వెరీ గుడ్, సూపర్. కొరింథీలో ఇలాగూ కష్టపడి సంఘాన్ని స్థాపించారు. మనం నెల్లూరులో కూడా మొట్టమొదటి బిడ్డలకు వాక్యం చెప్పి 4 సంవత్సరాలు, వీళ్ళకేమో సంవత్సరం 6 నెలల లోపు అయిపోయింది. 4 సంవత్సరాలు చెప్తే అప్పుడు 24 మంది బాప్తిసం పొందారు. అప్పుడు ఏం ఏర్పడింది అయినా? సంఘం ఏర్పడింది. ఆ సంఘం ఎక్కడయ్యా? ముత్యాలపాలెంలో. అలాగూ అక్కడ కూడా కష్టపడి చెప్తే అప్పుడు బాప్తిసం పొందుకొని సంఘం ప్రారంభమైంది. అప్పుడు ఏం జరిగిందటైనా? రాత్రి వేళ దర్శనమందు ప్రభు నువ్వు భయపడక మాట్లాడుము, మౌనంగా ఉండొద్దు పౌలు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఎంత ధైర్యం ఇస్తున్నాడు సున్నాయన. ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము 6 నెలలు. సంవత్సరం అంటే 12 నెలలు ప్లస్ ఒక 6 నెలలు 18 నెలలు అర్థం. 18 నెలలు అక్కడ నివసించాను. సంఘముతో అద్భుతంగా నడిపించుకుంటూ సంఘాన్ని స్థిరపరిచి అద్భుతంగా తోడుగా ఉండి ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు నడిపించింది? పౌలు గారు ఉన్నారు, శీల గారు ఉన్నారు, తిమోతి గారు ఉన్నారు, అల్లోకా గారు ఉన్నారు, ఆకుళ్ళ పిస్కిల్లా వాళ్ళు ఉన్నారు. ఒకవేళ వాళ్ళు మర్చిపోకూడదు మీరు. ఆకుళ్ళ పిస్కిల్లా వారు ఉన్నారు, తీతియు ఉన్నాడు, యూస్తు ఉన్నాడు, గ్రిప్సు ఉన్నాడు, ఇంకా అనేక మందికి పేర్లు చెప్పలేమో. ఇంకా అనేక మందితో కొరింథీ సంఘము ఆత్మరూపకంగా వెదజల్లుతూ ఉంది. సూపర్గా ఉంది. మొట్టమొదటి ముత్యాలపాలెంలో 24 మంది బాప్తిసం పొందేస్తే పెన్నా నదిలో పార్టీ పెట్టాం. పెన్నా నదిలో వడలు చూసారా? ఆ ఆనందము మరలా నాకు రాలేదు. అంత గొప్ప భాగ్యము జరిగింది. అది కళ. చూసారా? వాళ్ళందరూ ఇప్పుడు తోడయ్యి పౌలుకి బలమైనటువంటి బలమనిచ్చారు. ఎక్కడ చెప్తావు చెప్పు. ఈ ఊర్లో వాడికి ఎంత మంది ఉన్నారో నాకు కూడా అంతమంది ఉన్నాం. డోంట్ వరీ, నిలబడదాం, పోరాడదాం. చూసారా? ఆ బలము చేత 2nd బ్యాచ్, 3rd బ్యాచ్, 5th బ్యాచ్, ఎన్ని బ్యాచ్లు అలాగూ బాప్తిస్మ ఇచ్చే సంఘమును మనం కొనసాగిస్తున్నాము. అలాగూ అక్కడ కూడా కొరింథీలో అవలీలగా అపూర్వకంగా సంఘం ప్రారంభమై నడిపించబడుతూ ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆయన గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదకి లేచి న్యాయపీఠం మీదట అతన్ని తీసుకొని వచ్చి, అంటే ఇక్కడ కొంతమంది అతన్ని ఏం చేశారైనా పట్టారు. ఏంటి గొడవ? ఈ అధిపతులు ఈ న్యాయపీఠం దగ్గరికి ఈ యూదులు కొంతమంది మత పెద్దలు పౌలు గారిని ఎందుకు తీసుకొచ్చి నిలబెట్టారో అక్కడ ఏదో జరుగుతుంది. ఏంటంట? వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పి సమాజ మందిరంలో వేరే పాఠం చెప్తున్నారు. పౌలు గారు వచ్చి ఇంకో వేరే పాఠం చెప్తున్నాడు. గలిబిలి అయిపోయినారు. పౌలు చెప్పేది వాస్తవమా? సమాజ మందిరంలో వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకులు చెప్తున్నది వాస్తవమా? ధర్మశాస్త్ర ఉపదేశకులకి ధర్మశాస్త్రం మాత్రం వచ్చు. ఆ ధర్మశాస్త్రమును కొట్టివేసి సరిదిద్ది మరలా ఆ ధర్మశాస్త్రాన్ని మార్చి క్రొత్త నిబంధనగా ఇచ్చిన సంగతి
ఈ యూదులకి ఆ మత పెద్దలకి తెలియదు. ఆ పాఠం వచ్చిన వాళ్ళు పౌలు మొదటి సంఘంను ప్రారంభించినటువంటి వీళ్ళకే తెలుసు. అందుకని వీడు కొత్త బోధ తీసుకొచ్చినాడని చెప్పి ఈ పాఠం అర్థం కాకుండా అతని మీద దొమ్మిగా పడి ఎదుగో అతన్ని ఎదిరిస్తూ ఉన్నారు. పౌలు, శీల, తిమోతి వీళ్ళందరూ చూసారనైనా చాలా హింసలు పొందుతున్నారు అక్కడ కొరింథీ పట్టణంలో. అప్పుడు ఏం జరిగిందటైనా, పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా గలియోను, ఎందుకంటే వాడు పెద్దవాడు, వాడు ఏం చెప్తున్నాడు, యూదులారా ఇది ఒక అన్యాయము గాని చెడ్డ నేరముగా గాని అయిన ఎడల నేను మీ మాట సహనంగా వినుట న్యాయమే. మీరు తీసుకొచ్చేసి నా ఎదుట పెట్టినటువంటి ఈ కేసు ఏమి లేదు, అందులో అది తీర్పు తీర్చేతంత మ్యాటర్ లేదు అక్కడ. మీరు కావాలని వారి మీద ఎదురుద్ది యేసుప్రభుని ఎత్తుకుపోయి పిలాతు దగ్గర నిలబెట్టారు చూసారా. పిలాతు కూడా ఈ మాట అన్నాడు, నాకే దోషమును ఇతని దగ్గర నాకు కనబడలేదు. అట్లాగూ ఈ ధర్మశాస్త్ర అధిపతి ఏదైనా పేరు కూడా చెప్పారు చూడు, గలియోని ఏం చెప్తున్నాడంటే నాకేమి కనబడలేదు ఇక్కడ, ఇదంత పెద్ద కేసు కాదు ఇది, దీనికి వీరిని తీసుకొచ్చి నిలబెట్టాల్సిన అవసరం లేదు అన్నాడు. ఎక్కడ కొరింథీలో. అది వీటి గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా ఎక్కడ జరుగుతుంది, ఆయన కొరింథీ పట్టణంలో. ఇది ఏదో ఒక ఉపదేశమును పేర్లను మీ ధర్మశాస్త్రం కూర్చైన వాదనే అయితే మీరే దాన్ని చూసుకోండి. ఇది సింపుల్ మ్యాటర్. దీనికి నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టాల్సినంత పెద్ద మ్యాటర్ అయితే కాదు. ఇది సుప్రీంకోర్టుకు వచ్చేసింది. అర్థమైందా? ఇంత అవసరం లేదు ఇక్కడ. ఇలాంటి సంగతులను కూర్చి విమర్శ చేయుటకు నాకు మనసు లేదని ఎవరైనా గలియోను ఇతను చక్కగా చెప్పి తరిమేశాడు. సభను ఏం చేశానైనా చెదరగొట్టాడు. వారి న్యాయపీఠం ఎదుటి నుండి తోలివేశాను. వెంటనే అప్పుడు సమాజపు అధికారి అయిన సోస్తనేసును పట్టుకొని న్యాయపీఠం ఎదుట కొట్టసాగిరి. అక్కడ న్యాయం దొరకలేదు. ఇక జనమే దొమ్మిగా పడి వాడిని ఎవరో కొట్టారు చూశారు. నైనా వీటి వదిలేయండి, వాడిని చంపేస్తాం నరికేస్తామంటున్నారు ఈ మధ్య. వేరేంటైనా ప్రశ్నిస్తే అట్లా కేసు ఇది బయటకు వదిలేస్తే మేము నరికేస్తాము, కొట్టేస్తాము. అవి పోలీసులు దేనికి, కోర్టు దేనికి? వీళ్ళు కూడా అట్టే ఉన్నారు. మీకు అర్థమయ్యని చెప్తున్నా, వాడెవడో మనకు అవసరం లేదు. మ్యాటర్ ఏదనంటే గుర్తుపెట్టుకోండి, సోస్తనేసును పట్టుకునేశారంటే అందులో గొప్పవాడి వ్యక్తి, దేవుని పని చేస్తున్నటువంటి వ్యక్తుల్లో ఇతను ఆ ఊరు వాడిని పట్టుకునేసి కొట్టసాగారంటే ఎన్ని దెబ్బలు కొట్టారో పాపం. కొరింథీలో దేవుని కొరకు దెబ్బలు తిన్నటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. ముత్యాలపాలెంలో ఉన్నారా? అదే ఇప్పుడు చూడాల్సింది మనం. అదే కదా మనం పరీక్షించాల్సింది. ప్రాణమైన పెట్టగలిగిన వాళ్ళు ఉన్నారా? చర్చికి రారు, ప్రాణాలు పెట్టేది చూసారైనా. తర్వాతనైనా పౌలు ఇంకనూ బహు దినములు అక్కడ ఉండి ఇంత హింసలు జరుగుతుందనైనా కొరింథీ సంఘంలో. తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి ఉన్నందున క్రేంక్రియలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియకు బయలుదేరెను. ప్రిస్కిల్లా ఆకుల్లా అనువారు అతనితో కూడా వెళ్ళిరి. ఎక్కడి నుంచి ఎక్కడికి? కొరింథీ నుంచి ఎక్కడికి వెళ్ళారట? సిరియా ప్రాంతంలో వెళుతూ ఉన్నారు. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు, అంటే మొత్తం ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారు వాళ్ళు? ఎఫెసునకు వచ్చారు. అక్కడ వారెక్కడిని విడిచిపెట్టి తాను మాత్రమే సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండును. ఏ ఊర్లో? ఎఫెసులో. ఆ సిరియా నుంచి కూడా ఎక్కడికి వచ్చేసారు? ఎఫెసుకి వచ్చారు. ఎఫెసులో సమాజ మందిరానికి వెళ్ళారు. ఇప్పుడు వాక్యం చెప్తున్నారు. పౌలుతో పాటు ఎవరెవరు ఉన్నారు? ఆకుల్లా, ప్రిస్కిల్లా, అంతేనా? ఇంకా లోకా ఉన్నాడు. ఇంకా వీళ్ళు కూడా ఉన్నారు కదా, నా శీలయు తిమోతి కూడా ఉన్నారు. మరి
కొరింథీ సంఘమును కాపాడేది ఎవరు? వచ్చేసారు ఇప్పుడు గుంపుగా. ఇప్పుడు అందరూ చేరున్నారు. ఇప్పుడు విరివిగా ఇప్పుడు సువార్త పని ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? ఏనా ఎఫెసులో పని జరుగుతుంది. మరి కొరింథీలో అది 18 వచనాల వరకు మీకు చూస్తే సంఘం ఎలా స్థాపించబడి సంఘమును ఎలా అప్పగించారో విషయం మనకు అర్థమైంది. ఇప్పుడు కొరింథీ సంఘమును కాపాడే బోధకుడు ఎవరో, అక్కడ బోధకులు ఎవరు ఉండరా? దాన్ని నడిపించడానికి ఎవరు ఉండరా? దెబ్బలు తిన్నటువంటి యూస్తేనేసి లేడా? చాలామంది ఉన్నారు ఇప్పుడు అక్కడ. సంఘం అయితే ఉంది, నడిపించుకుంటున్నారు ఎవరు? మరి సంఘానికి బోధకుడు ఎవరు? ఇప్పుడు అది కావాలి. ఇప్పుడు నీడ్ అక్కడ బోధకుడు. ఆరాధన జరిపించుకుంటున్నారు, కానీ సంఘాన్ని కాపాడేవాడు కావాలి. ఇంతటి పరిస్థితులు కొరింథీ సంఘమునకు ఉంది. ఇప్పుడు సంఘమును సిద్ధపరిచిన తర్వాత ఇప్పుడు అక్కడ బోధకుడు ఒకడు అవసరము. అప్పుడు వీళ్ళు ఎఫెసులో ఉన్నారు. ఎఫెసులో జరిగినది ఏమనగా, ఇప్పుడు అది అర్థమైతేనే ఇప్పుడు అసలు విషయం మీకు అర్థమవుద్ది. ఏం జరిగింది బ్రదర్? కింద చదువు. అదే వారు ఎఫెసులోకి వచ్చినప్పుడు వారు అక్కడి నుంచి విడిచిపెట్టి తాను మాత్రమే సమాజంలో ప్రవేశించి యూదులతో తర్కించను. వారు ఇంకనూ కొంతకాలం ఉండమని అతన్ని వేడుకొనగా, ఎక్కడ? ఎఫెసులో ఉండమని వేడుకొనగా అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వత్తును అని చెప్పి ఎవరి యొద్ద? ఎఫెసులో ఎవరు అవుతా? ఎఫెసులోకి ఎవరు అవుతావు? ఎఫెసులో ఎవరిని విడిచిపెట్టేస్తున్నాడు? అకుల ప్రిస్కిల్లా వాళ్ళు సంఘం ఎఫెసులో ఉన్న వారితో. ఎఫెసు పరిస్థితి పూర్తిగా చెప్పట్లేదు అక్కడ. ఎఫెసులో వారిని కూడా అక్కడే విడిచిపెట్టేసి సెలవు తీసుకుని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాను. తర్వాత కైసరియు రేవు దిగి యెరూషలేమునికి వెళ్ళి సంఘం వారిని కుశలమడిగి అంతియోకుకు వచ్చాను. సో ఆ స్టార్ట్ అయిపోయింది. నేరుగా వెళ్ళిపోయాడు, యెరూషలేముకి వెళ్ళాడు, యెరూషలేము నుంచి మళ్ళీ అంతియోకుకు వెళ్ళిపోయాడు. ఇది పరిస్థితి. ఇప్పుడు ఎఫెసులో ఎవరున్నారు? ఆకుల్లా ప్రిస్కిల్లా ఉన్నారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? కొరింథీ సంఘంలో ఏం జరిగింది? కొరింథీ సంఘానికి పత్రికలు ఎందుకు వచ్చినాయి? కొరింథీ సంఘపు పరిస్థితి విషయం మనకు అర్థం అవ్వాలి. అక్కడ బోధకుడు ఎవరు? అది తెలియాలి. సరే, ఇక్కడ ఎఫెసులో ఏం జరిగిందో తెలిస్తే కానీ అక్కడ ఏం జరుగుతుందో మనకు అసలు విషయం తెలియదు. అందుకని కింది వచనం కూడా చదవాలా. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాను. అమ్మాయ ఇంకొక హీరో వచ్చి దిగుతున్నాడు. ఎక్కడ? ఎఫెసుకి. నువ్వు తీసుకున్న పాఠం ఏది? నువ్వు తీసుకున్న పట్టణం ఏది? నువ్వు చెప్తున్న వాక్యం ఏది? అది మీకు డౌట్ రావాలి ఇక్కడ. ఇదే కీలకమైనటువంటి అంశము. అర్థమైనా? రైట్. ఏం జరిగిందో చూద్దరు. కానీ ఇప్పుడు అసలు ట్విస్ట్ అంతా మీకు. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాను. అతను ఎవరు తెలుసా? విద్వాంసుడు, లేఖనములందు ప్రవీణుడు, లేఖనముల స్పెషలిస్టు. మంచి బిరుదు ఉంది ఇతనికి. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది, ప్రభు మార్గాన్ని గురించి కొంత నేర్చుకుని ఉన్నాడు. అతడు ఉపదేశము పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్న వాడై. ఏ బాప్తిసం వచ్చి ఇతనికి ఏం తెలియదు? అప్పుడు అసలు బాప్తిసం తెలియదు వీడికి. బాప్తిసం కూర్చున్న పాఠమే రాదు. బాప్తిసం కూర్చున్న పాఠం రాని వాడు స్పెషలిస్టా? అతను ఎలాంటి స్పెషలిస్ట్ ఎత్తున్నావు? బోర్డు మంది బోధకులు తిరుగుతున్నారు. బాప్తిసాలు ఎన్ని రకాలు ఉన్నాయో తెలియదు. ఏ బాప్తిసం ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడో కూడా తెలియదు. అసలు వాడు ఏ బాప్తిసం పొందినాడో కూడా తెలియదు. అలాంటి వాళ్ళ పేరే అపోల్లో. అర్థమైందేనా? ప్రవీణుడు, స్పెషలిస్ట్. వెరీ గుడ్. ఇతనికి అసలు విషయం ఏంటంటే బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసు. అపోస్తులు ఇచ్చి సంఘములు నిర్మించిన బాప్తిసం పాఠాలు ఇతనికి రావు. ఇప్పుడు దీన్ని చూస్తున్నది ఎవరినైనా? అది కింద చూడండి.
యేసును కూర్చున్న సంగతులు వివరంగా చెప్పి బోధించు సమాజ మందిరంలో ధైర్యంగా వాడికి తెలిసిన చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆ సభలో పోయి కూర్చొని ఉన్నారు ఎవరు? ఆకుల్లా ప్రిస్కిల్లా వారు. అరా బాబాయ్ దిగినైన స్టేజీ అని అతన్ని దింపుకొని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. అబ్బా అంటే ఇప్పుడు ఏం పొందినో? అసలు బాప్తీసం పొందినో. బాప్తీసం ఇచ్చి యోహానిచ్చే బాప్తీసం కాకుండా అపోస్తలు ఇచ్చిన బాప్తీసాన్ని వారు పొందుకోవడం జరిగింది. తర్వాత అతడు అకయకు పోదలిసి వచ్చినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరుల ప్రోత్సాహపరచుచు అక్కడికి శిష్యులకు, అక్కడ శిష్యులు ఉన్నారు, సంఘము ఉంది, అక్కడికి ఉత్తరాన్ని రాశారు. అది అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేశాను, గొప్ప పని పోయి చేశాడు. ఇది ఎవరైనా అపోల్లో యొక్క పేరు. దీనికి దానికి ఏమైనా సంబంధం? ఎక్కడ పోయాడట ఇతను? అక్కయ్యకు వెళ్ళాను. కానీ మనకేం కావాలి ఇప్పుడు? ఎక్కడ? ఎవరు? అది మరి ఇప్పుడు ఎవరినైనా ఇంతవరకు చదివారు, మీరు ఏమైనా చెప్తారా జవాబు ఏమన్నా ఇందులో? అదే అయ్యా ఏనా అదే ఆలోచన చేయాలి. ఇప్పుడు మీరు నిజంగా వింటున్న వారైతే అక్కడ మీకు ఇప్పటికే సందేహం ఏర్పడిపోయి ఉండాలి. కొరింథీ సంఘం ఎలా ఏర్పడిందో చెప్పాము. కొరింథీ సంఘంని ఏర్పాటు చేసి దాన్ని వాళ్ళకి ఇచ్చేసి వారు ఎఫెసుకు వచ్చేసారు. ఎఫెసుల నుంచి అకుల ప్రిస్కలను కూడా వదిలిపెట్టేసి పౌలు, శీల, తిమోతి యెరూషలేముకు వచ్చేసి యెరూషలేము నుంచి సొంతంగా తిరిగి అంతియోకు చేరిపోయారు. వాళ్ళ చాప్టర్ అక్కడికి ఓకే. ఇప్పుడు ఏం మళ్ళా ప్రారంభమైందని అంటే అక్కడ అపోల్లో అన్నటువంటి వ్యక్తి ఎఫెసులోకి వచ్చి ఏదైనా అకుల ప్రిస్కిల్లాను కలుసుకొని చూసారా, అక్కడ ఈయన ధైర్యంగా చెప్తున్న వాక్యం అబద్ధమర్రా బాబు, నువ్వు కరెక్ట్గా పూర్తిగా తెలుసుకొని చెప్పి మరి పూర్తిగా అతనికి తెలియజేసి బాప్తీసం ఇచ్చి అతన్ని ఎక్కడికి పంపించారట? అక్కయ్యకు పంపిరి. నేను పోవాలన్నాడు, నేను అక్కయ్యకి వెళ్ళాలని ఆశగా ఉంది నాకు అని అపోల్లో అడిగితే అందుకు అక్కడ ఉండేవారిని చేర్చుకోండి అని ఇక్కడి నుంచి వీరు సిఫారసు లెటర్ రాసి పంపించారు. అక్కయ్య ఏనా? అది విషయం. అక్కయ్య అంటే మీరు ఏదే అనుకున్నారు, అక్కయ్య ఏదో కాదు, కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి ముఖ్య పట్టణము. చూసారా? అందుకని ఇప్పుడు మనం ఎక్కడ పోయేటట్టు ఇతను అంటే దీన్ని బట్టి చూస్తే మీరు అక్కయ్య అని షార్ట్గా మీకు అర్థం కాక ఆ పేరుని నేను మళ్ళీ అక్కడ కొరింథీకి వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి నన్ను పంపండి అని అడిగాడు. ముఖ్య పట్టణము. అందుకని చూసారా, ఒక్కొక్కసారి రాజధాని పేరు చెప్పేస్తారు, పట్టణాన్ని వదిలేస్తారు. కానీ అందులోనేది ఇప్పుడు నెల్లూరు అని చెప్పేసాము. అటుకు వెళ్ళిన తర్వాత మాది ఆంధ్ర అన్న. నెల్లూరు అన్నావు మళ్ళీ ఆంధ్ర అంటావేంద్రా అని అంటే ఆంధ్రాలో నెల్లూరు. నా పని మీకు అర్థమైందేనా? అట్టా నేను అక్కయ్య అని అంటే అక్కయ్య కొరింథీలో ఒక పార్ట్. సరే అమ్మో అంటే ఇప్పుడు ఏడబోవాలని ఆశపడ్డాడు. దీని పూర్తి వివరాలంతా నేను తర్వాత చెప్తాను. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడికి మళ్ళీ వచ్చేసాడు అంటే ఇప్పుడు అసలు బోధకుడు ఎవరు? ఇప్పుడు అపోల్లో. అది ఇప్పుడు మనకు తెలియవలసిన విషయము. ఇప్పుడు అపోల్లో వచ్చి సంఘాన్ని నడుపుతూ ఉన్నాడు. ఏ సంఘాన్ని? కొరింథీ సంఘమును నడిపించుతూ ఉన్నప్పుడు ఏమనగా అది కదా ఇప్పుడు పాఠం అసలు మనకి. ఇప్పుడు సంవత్సరం 6 నెలలు పౌలు స్థాపించి వెళ్ళాడు. తర్వాత ఇప్పుడు అపోల్లో గారు వచ్చి దిగి ఉన్నారు. అపోల్లో గారు దిగి చూసారైనా అక్కడ వాక్యమును ప్రకటిస్తూ
చూసారా, వారిని స్థిరపరుస్తూ ఉన్నప్పుడు దాదాపు ఎంతకాలం అయింది అది మనకు తెలియదు. సార్ సార్ అది ఎట్ట చెప్పేస్తావు, అది అపోలోనే కాపాడుతున్నాడు అని అంటే కొన్ని ఆయనైనా సాక్ష్యాలు ఉన్నాయి. అక్కడ వచ్చేసి ఏనైనా అపోలో దాన్ని నడిపిస్తున్నాడు అనడానికి కారణాలు అపోస్తుల కార్యంలో ఉన్నటువంటి సందర్భాలను మనసులో పెట్టుకొని ఇప్పుడు కొరింథీ పత్రిక రావాలి, దీని కొరకు రావాలి, పత్రిక కొరకు రాకూడదు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3:6 పౌలు గారు ఈ ఉత్తరాన్ని రాసినప్పుడు ఒక సమాచారాన్ని తెలియజేస్తున్నాడు. పౌలని నేను నాటాను, అపోల్లో నీరు పోసాను. అంటే ఇప్పుడు సంఘాన్ని ఎవరినైనా కాపాడుతుంది? నీరు పోసావని ఏమంటారు? యాసిడ్ పోసావన్నా యాసిడ్ పోసేస్తున్నారా బాబు నీళ్ళు బదులు సంఘాలు. కానీ నేను నీళ్లు పోసాను, ఇది వర్గపోరు, ఈ ప్రాబ్లం వేరే. కానీ అక్కడ నడిపిస్తున్నది ఎవరు అని చెప్పడానికి అసలు అద్భుతమైనటువంటి ఆధారము. ఓకేనా? సంఘాన్ని ఎవరు కాపాడుతున్నారు? నాటింది ఎవరు? నాటింది స్థాపించింది పౌలు గారు. అయితే దాన్ని కాపాడుతుంది ఎవరినైనా? అపోల్లో. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:12 చూడైనా. అక్కడ ప్రాబ్లం వచ్చిన తర్వాత వివరణ ఇదే చెప్తున్నాడు. ఆ సహోదరులారా, మీరు ఏకభావముతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలనని పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అరే మీదేముంది ఇప్పుడు? మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి నేను క్లోయే ఇంటి వారి వలన. క్లోయే ఇంటి వారి ఆడున్నారు. అమ్మ బాబోయ్, ఇది ఎంత పెద్ద కుటుంబం. సార్ అప్పుడు చెప్పలేదు నువ్వా? అరే అప్పుడు చెప్పలేదు. ఎప్పుడు ఎంత కుటుంబాలు ఉన్నాయో సందర్భాన్ని బట్టి, విలువైన సందర్భాలను బట్టి వాళ్ళ హీరోయిజం వచ్చినప్పుడు కదా వారిని చెప్పాలి. ఇప్పుడు ఎవరు వచ్చారు నాయనా? క్లోయే ఇంటి వాళ్ళు వచ్చి, మీలో ఒకడు నేను అక్కడ గొడవ ఏందయ్యానంటే క్లోయే ఇంటి వారు చెప్పినటువంటి స్టేట్మెంట్లో మీరు ఏం గొడవలు ఆడుతున్నారు ఆ సంఘం వాళ్ళంటే, నేను ఒకడు పౌలు వాడను, ఒకడు అప్పులు ఎందుకు వచ్చినాడు? అంటే ఇప్పుడు సంఘం ఏమైపోయింది? అయినా సంఘాన్ని స్థాపించింది పౌలు గారు, నీ పెత్తనం ఏంది అని ఇప్పుడు ఏం చేశారైనా రెండుగా విడిపోయింది. పౌలు సంఘం వేరేగా అయిపోయింది, అపోలో సంఘం వేరేగా అయిపోయింది. అంటే ఇప్పుడు ఆ సంఘాన్ని కాపాడుతుంది ఎవరినైనా? అపోలో పేరు మీదనే సంఘం ఏర్పడగలిగినంత స్థాపన సంఘం కొరింథీలో ఉంది పరిస్థితి. అర్థమైందా మీకు? ఇప్పుడు నేను ఎందుకు చెప్పాలనుకున్నాను అంటే, అపోలో అక్కడ బోధకుడు, పౌలు ఏమైనా అకుల ప్రిస్కిల్ల వాళ్ళు ఇటు బయటకు వచ్చిన తర్వాత కొరింథీ సంఘాన్ని కాపాడే వ్యక్తి ఎవరయ్యానంటే, ఈ సందర్భాన్ని అంతా చూస్తే ఆ సంఘాన్ని కాపాడి నడిపిస్తున్న బోధకుడు ఎవరయ్యంటే అపోల్లో. గొప్ప వ్యక్తి. మారిపోయిన తర్వాత నేను చెప్పేది, మారక మునిపే తెలియదు, మారిన తరువాత అతను కొరింథీ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. కానీ కొరింథీ సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు అక్కడ ప్రాబ్లం వచ్చింది. ఏ సంఘం అని ఏర్పడిన తర్వాత ఆ సంఘంలో ప్రాబ్లం రాక తప్పదు. చూసారా, ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసింది, కొరింథీ సంఘానికి ప్రాబ్లం వచ్చింది. అప్పటికి ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా అపోల్లో అక్కడ ఉండేటప్పటికల్లా ఎంతకాలం అయి ఉంటుంది? సంఘం ఏర్పడి ఈ ప్రాబ్లం వచ్చిందానికి ఎంతకాలం బట్టి ఉంటుంది? అదే ఈ ప్రాబ్లము రావడానికి కారణాన్ని తెలుసుకొని ప్రాబ్లానికి సొల్యూషన్ రాసిందే మొదటి పత్రిక. ఆ ప్రాబ్లం ఇంకా తీరకపోతే, ఇంకా అవసరమైనప్పుడు మళ్ళా రాయవలసి వచ్చిందే రెండవ పత్రిక. ఈ పత్రిక రాసే సమయానికి ఆ డేట్ ఎప్పుడయ్యా అని అంటే, ఏదైనా ఏర్పడింది ఎప్పుడైనా సంఘము? మొట్టమొదటి డేట్ చెప్పాను, 52 సంవత్సరం సంఘం ఏర్పడితే వీళ్ళకి లెటర్ రాయాల్సి వచ్చింది, సమస్యలకు లెటర్ రాయాల్సి వచ్చిన సమయం ఎప్పుడయ్యా అంటే 54, 55.
క్రీస్తకము 54, 55 సంవత్సరంలో ఉత్తరం రాయాల్సి వచ్చిందనంటే 50 నుంచి 55 సంవత్సరాల లోపు ఎన్ని సంవత్సరాలనైనా గ్యాప్? ఎన్ని? 3 నుంచి 5 సంవత్సరంలోపే ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది కొరింథీలో. సంఘం ఏర్పడి 3-4 సంవత్సరాలు, 5 సంవత్సరాలకైనా 3-4-5 సంవత్సరం లోపే గలిబిలైపోయింది. మంది ఏర్పడిన సంవత్సరం నెల్లూరు ముత్యాలపల్లి మొదటి బ్యాచ్ వాళ్ళు ఎప్పుడయ్యా బాప్తిసం పోతుంది? 2005. 2005 నుంచి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైనా? ఏనా 21 సంవత్సరానికి చూసారా 2 గ్రూపులు బయటపోయారు. నాకు తెలిసి పెద్ద పెద్ద గ్రూపులు పోయి ఉండాలా. ఎక్స్పెక్టేషన్ నాకు తెలుసు ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో. ఆ దేవాది దేవుడు ఎప్పుడో నేను చేసాడు. గలిబిలి రాక తప్పదు. పో ప్రాబ్లమ్స్, ఎన్నో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్. 4-5 సంవత్సరాలకే మొదటి శతాబ్దంలో పట్టణానికి అంత పెద్ద ప్రాబ్లం వచ్చిందంటే నా దేవా, చిన్న చిన్న వాళ్ళు బయట పోయిన వాళ్ళందరూ చిన్న ప్రాబ్లాలు ఎత్తుకొనేసి బయటికి వెళ్ళిపోయినారు. ఆ రోజు కూడా ఇదే బాధ. అది పెద్ద బాధలు. నేను ఇదే మందేం పెద్ద బాధ కాదు నా దృష్టిలో. అంటే అభ్యంతరం రాక తప్పదు అన్నది మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు అభ్యంతరం వచ్చేస్తే వదిలేస్తాడా? అభ్యంతరంలోకి ఏం చేయాలి? ఇప్పుడు లెటర్లు రాయాలి. అందుకు రాయవలసిన వచ్చిన అవసరము. కొరింథీ సంఘంలో ఏర్పడినటువంటి ప్రాబ్లం ఏంది? క్లోయే ఇంటి వాళ్ళే దానికి సాక్ష్యము. క్లోయే ఇంటి వాళ్ళు వ్రాశారట. అంటే దీన్ని బట్టి చూస్తే వ్రాసిన మ్యాటర్లు ఏదైతే వ్రాశారో, ఏదైతే పౌలు గారికి తెలియజేశారో, వ్రాసిన ప్రతి దానికి ఆయన అక్కడి నుంచి సబ్జెక్ట్ వారీగా జవాబులు చెప్పింది పత్రికలో. ఇప్పుడు మొదటి పత్రికను మీరు చదివేటప్పుడు ఏమేమి ప్రశ్నలు ఉన్నాయో నా తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు వచ్చి ఆదివారానికి రాసుకొస్తారు. ఇంతవరకు నేను చదవలేదు అని అంటే ఇప్పుడు పోయి మర్యాదగా పోయి చదువమ్మా. నేను చదివి చెప్పేస్తే ఏం చెప్పినాడని వెళ్ళిపోయేదానికి మీరా? ఇప్పుడు పోయి కూర్చొని కొరింథీ పత్రికను తీసేసుకొని 16 అధ్యాయాలు ఉంది, 16 సార్లు చదవండి. ఓకేనైనా? అలా చదివితే మీకు అక్కడ ఏమి ఏర్పడిందో తీసుకొచ్చారంటే ఆ ఏర్పడినటువంటి సమస్యలు చెప్పి ఒక్కొక్క సమస్య ఒక్కొక్క టాపిక్గా చూద్దరా. ఆయన అర్థమైనా? అదే సమస్య కదా మనకు కూడా ఉండబోద్ది. మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు మంచిది. ఎందుకు వెళ్ళారని అంటే అదిగో వెళ్ళిన సమస్య ఏదో తెలిస్తే నేను ఇంకెవరు బయటికి వెళ్ళకుండా ఉండడానికి, లేదా బయట నేను వెళ్ళకూడదు అనుకోవడానికి నీకు మంచి పాఠమును అందులో పౌలు గారు చెప్పుంటారు. తెలియదు కాబట్టి వెళ్ళిపోయారు. తెలుసుకుని మేము ఇంక వెళ్ళాం కదా. అప్పుడు ఏమేం ప్రాబ్లం ఉంది? ఒక సంఘం ఏర్పడిన తర్వాత ప్రాబ్లాలు వస్తాయి. ఆ ప్రాబ్లాలు ఏం ప్రాబ్లాలు తెలుసుకుని ఆ ప్రాబ్లానికి సొల్యూషన్ వెతుక్కోకుండా నువ్వు కూడా వెళ్ళినావంటే నువ్వు కూడా ఒక గుడ్డోడివే. అందుకని సంఘాలకు ఈ పత్రిక అవసరమా కాదా? అవసరము. అందుకే ఇది ఒక్కరు వింటేనా అందరూ వినాలా? కొద్దిమంది వినాలా? అందరూ వినాలా? అందరూ విని నేర్చుకోవాలి. అదేనైనా పరిస్థితి. ఇలా కష్టపడి సంఘాన్ని స్థాపించి సంఘాలను అప్పగించి వెళితే ఆ అప్పగించి కాచి కాపాడుతున్నటువంటి బోధకులు అపోల్లో గారు ఎంత కష్టపడి ఉంటారని అంటే వారు పేర్ల మీద సంఘాలు పెట్టేశారు. అది ఏమేమి ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లాన్ని కల్లా ఒక్కొక్క ప్రాబ్లాన్ని సార్ కనుక్కున్నది ఒక చిన్న క్లూ ఇవ్వకూడదు అంటారా? ఇచ్చానా? ఒక చిన్న క్లూ ఇచ్చానా? ఒక్కొక్క క్లూ ఇస్తాము, కానీ ఒక్కొక్క క్లూ ఇస్తా, మీరు చాలా క్లూ రాసుకురావాలి. అక్కడ పత్రికలో 16 అధ్యాయంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అదే రాసుకురావాలి. నాకు ఓకేనా? 7వ అధ్యాయం మొదటి వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం. మాకు చదువు. మీరంటే మీరు అంటే
సంఘమే. క్లోయో ఒక్కడ కాదు కదా, క్లోయో ధైర్యం చేసి సంఘం ద్వారా పంపించినాడు లెటర్ని. ఇప్పుడు కొరింథీ సంఘం చెప్తున్నాడు, మీరు అంటే కంప్లైంట్ పంపించారు. ఇప్పుడు దానికి ఏం రావాలి? ఇప్పుడు ఏం కంప్లైంట్? మేలా, అది సబ్జెక్టు. అవునైనా నేనేది కలపలేదు దాన్ని. ఆయన చెప్పిందన్నా, ఇది ఆ ఊర్లో గొడవ, ముట్టినారు కేసులో, అర్థమైందా? అందుకు ఇప్పుడు సబ్జెక్ట్ కావాలి నాకు, దాని మీద మాకు సమాధానం ఏం చెప్పు. స్త్రీని ముట్టినందుకు ఈ ప్రాబ్లం. ముడితే ఏం జరిగింది, ముట్టకపోతే ఏం జరుగుతుంది మాకు చెప్పు అంటే ఇక పాఠం చెప్పాడు. 8వ మొదటి వచనం, విగ్రహములకు అది కూడా మాకు చెప్పు. తినవచ్చా తినకూడదా, ఇది సబ్జెక్ట్. చూడు ఎంత బాగుందా. ఇప్పుడు మీరేం చేస్తారు, ఈ ఎగ్జాంపుల్ పెట్టేసుకొనేసి మొదటి అధ్యాయం నుంచి ఏరి రాసుకురావాలి. నైనా నేను ఎంత కష్టపడి ఉన్నాను అనేది మీకు కూడా అర్థం అవ్వాలి. చదివి దాన్ని నీట్గా రాసేసుకురండి. వాటన్నిటిని టాపిక్ లెవెల్లో 8 సంవత్సరాలు మరి దేవుడు ఆశకాలన్నీ ఇస్తాడో, పాఠం అంతా చెప్పేలోపు ఏమేమి చేస్తాడో ఏమో. ఓకే, ఆలోచన చేద్దాం, సంఘంగా నిలబడదాం. మొదటి శతాబ్దంలో ఏర్పడిన సంఘం నిజమైన సంఘాల యొక్క నమూనాతో మన సంఘం కట్టుకుందాం. అందుకని ఒక ఐక్యత కావాలి మనలో, అయినా ఒక పంక్చువాలిటీ కావాలి. ఇట్టి పదాలు ఒక్క పాట విని ఇంకో పాట వినకపోయినా కూడా మీకు అర్థం అవ్వదు. ఇప్పుడు నేను మళ్ళా ఏడవాలి, ఎప్పుడా? మళ్ళా ఆదివారం. ఎందుకని? అదిగో చాలామంది వినేవారే రాలేకపోయి, ఇది నేర్చుకుని చెప్పేవాళ్ళ రాలేకపోయారు. అందుకని నా ఆశ ఏంటంటే, వాళ్ళు ఉన్నారంటే తృప్తిగా చెప్పేస్తాను నేను పాఠం, లేకపోతేనే ఇబ్బంది. అది కాకుండా దయచేసి ఆగిపోయినటువంటి మహిళలారా, ఇది చాలా అవసరము. మీ సంఘాలను నడిపించాలి, భవిష్యత్తులో సంఘాలను కాపాడాలి. మీరు ఒక అపోలో లాంటి వారిని సంగతి మర్చిపోబాకండి. ఓకేనైనా గొప్ప పనులు చేయాలి కాబట్టి ఆతృతగా ఆశగా విని మీరు అలా నడుచుకుంటారని మళ్ళీ ప్రేమతో కోరుతూ, అటు వివరణ వచ్చే ఆదివారము 1 వీక్ ఉంది. 1 వీక్లో 16 అధ్యాయులు ఎన్నిసార్లు చదవచ్చునైనా చదివి అందులో ప్రశ్నలన్నీ నీట్గా రాసుకొని అనైనా వస్తారని ప్రేమతో ఎదురు చూస్తూ, ఇట్లు మీ బోధకుడు. ఆమేన్.